కాబట్టి కొండ ఎట్లాగైతే స్థిరంగా ఉంటుందో రామాయణ కథ కూడా స్థిరంగా ఉంటుంది. కాలం మారుతూ ఉండినా ఇది నిత్య ప్రవాహం, అందువల్ల నదిని వాడాల్సి వచ్చింది. కాలం మారుతూ ఉండినా, దేశం మారుతూ ఉండినా, పరిస్థితులు మారుతూ ఉండినా, హైటెక్ ప్రపంచం వచ్చినా సరే రామాయణ హ్యాజ్ ఇట్స్ ఓన్ ప్లేస్. నిన్న ఉండేటువంటి అయోధ్యలో చూస్తే ఇంత హాయిగా ఉండడానికి కారణం ఏంటో తెలుసా? దశరథ మహారాజు ఆధ్యాత్మిక స్పృహ కలిగినటువంటి వాడు. పరిపాలించేటువంటి వాడికి గనక ఆధ్యాత్మిక స్పృహ లేకపోతే వాడు పరిపాలించేవాడు కాదు, ప్రజలకు పట్టిన దురదృష్టం మాత్రం నీకు మేము మనవి చేస్తాం. వేదాంత అవగాహన లేనివాడు కనుక దేశాన్ని పరిపాలించాడంటే ఆ ప్రజల యొక్క దురదృష్టం, శనిని మాత్రం మీకు నేను మనవి చేస్తూ ఉన్నా. రాజు అనేటువంటి వాడు యథా రాజ తదా ప్రజ, దైవభక్తి కలిగినటువంటి వాడు, పాపభీతి కలిగినటువంటి వాడు రాజుగా ఉంటే ప్రజలంతా కూడా ఆ విధంగానే ఉంటారు. అది దశరథ ప్రతిజ్ఞ చేసి చెప్తున్నానమ్మా. రాముడికి 2 మాటలు తెలియదు, రాముడు నాలుకకి 2 మాటలు తెలియదు. రామో ద్విర్నాభిభాషతే. ఇప్పుడు ఒకటి సాయంత్రం ఒకటి మాట్లాడేవాడు కాదు రాముడు. రాముడిది ఒకే మాట, నేను చెప్పాను నీకు, వెళుతున్నానమ్మా అని అంటూ ఉంటే తొందరగా సీతమ్మ ఎవరు స్త్రీలు, సీతమ్మ నువ్వు కృతకృత్యాలు అయిపోయావు, నువ్వు ధన్యజీవివి, నీ జీవితం ధన్యమైపోయింది. రాముడి సేవలో నీ జీవితం చరితార్థం చేసుకో. ఎవరికి లేని అవకాశం నీకు వచ్చిన తల్లి, కృతకృత్యురాలివి నువ్వు. వైదేహి ఛాయేవానుగత సదా, రాముడిని నువ్వు నీడలాగా అనుసరిస్తూ ఉండవని. కొందరు ఇట్లా చూచి అంటారట మగవాళ్ళంతా కూడా, లక్ష్మణ లక్ష్మణ ఒక్కసారి మా వైపు చూడు. ఎందుకో తెలుసు, ఆ వైపు ఉండారు జనం, ఈ వైపు ఉండారు, ఆ వైపు ఉండారు. లక్ష్మణ ఒక్కసారి చూడవయ్యా, పుణ్యాత్ముడివి, నీకు దండం పెట్టుకోవాలి మేము, ఒక్కసారి చూడు. లవ్, దట్ ఈస్ డివోషన్, ఎక్స్టెటిక్. నేనెవరో నీకు తెలీదా? కొంతకాలం నేను మామగారింట్లో ఉంటే నన్ను మర్చిపోయినావా అమ్మా? నా హృదయం నీకు తెలీదా? రాముడి మీద నాకు ఎంత ప్రేమ ఉందో నీకు తెలీదా? రాముడు లేకపోతే నేను బ్రతుకుతానా? రాముణ్ణి అరణ్యవాసం పంపించాలని నేను కోరుకుంటానా? రాముడు ఉండగా సింహాసనం మీద నేను కూర్చుంటానా? నాకేం తెలియదు తల్లి. అమ్మా నువ్వు ఏమనుకుంటున్నావో నాకు తెలియదు, కానీ నాకు మాత్రం ఏం తెలియదు. నేను శత్రుఘ్నుడు మామగారింట్లో ఉన్నాం, ఎంత దూరంలో ఉన్నాం. ఇక్కడ ఏం జరిగిందో మాకేం తెలుసు తల్లి. దూతలు వచ్చారు అక్కడికి, గురుదేవులు రమ్మన్నారన్నారు. నేను అడిగాను, అందరూ బాగున్నారు, తండ్రి కూడా బాగున్నారు, రాముడు కూడా బాగున్నారు అని చెప్పారమ్మా నాకు. లేకపోతే అక్కడే గుండె బగిలి చచ్చుంటునేమో. నాకేమీ తెలీదు. నన్ను పిలిపించింది వశిష్ఠుల వారు. నేను రాగానే నాన్న దగ్గరకు పరిగెత్తుకుంటూ పోయాను, ఆయన పాదాల మీద పడాలని లేడు. మా అమ్మ దగ్గర ఉంటారేమో నన్ను అక్కడే పరిగెత్తాను, అక్కడ లేడు. నీ దగ్గర ఉంటాడని నీ దగ్గరికి రాబోతా ఉంటే ఆ నీచురాలు, ఆ నికృష్టురాలు, ఏ పాపపు కడుపులో నేను పుట్టాను, కడుపు నుంచి పుట్టాను, ఆ దుర్మార్గురాలు ఈ విషయం చెప్పిందమ్మా. ఆ క్షణంలో దాన్ని నరికేస్తామనుకున్నాను, కానీ తల్లి గనక రాముడు నాతో మాట్లాడేమోననేటువంటి ఉద్దేశంతో బయలుదేరి నీ పాదదర్శనం చేసుకోవాలని వచ్చానమ్మా. నువ్వు శంకిస్తున్నావా నన్ను? ఏం నేరం చేశానని? అయోధ్య వీధుల్లో నా రథం వస్తా ఉంటే ఒక్కరి నా ముఖం చూడలేదమ్మా. అంతమందికి నేను కంటకంగా మారిపోయాను. అంతఃపురంలో కూడా ఎవరు చూడటం లేదు నన్ను. నువ్వు అర్థం చేసుకుంటావని నీ దగ్గరకు వచ్చాను. ఎంత పాపం చేశానో చూడమ్మా. ఎన్ని జన్మల్లో ఏ పాపం చేసి ఉంటానో. ఇంత దుర్భరమైనటువంటి దుఃఖం ఎవరికైనా వస్తుందా? అమ్మ ఏది ఎట్లయినా సరే ఒక్క మాట చెప్తున్నాను నేను. నువ్వు అనుకున్నట్టుగా నాకే గనక ఇదంతా తెలిసి ఉంటే, నాకు తెలిసే గనక ఇది జరిగి ఉంటే నా బుద్ధి చెడిపోవుగాక, నా బ్రతుకు ముక్కలైపోవుగాక. అమ్మా నా మనసు దుఃఖాగ్నిలో మసైపోవుగాక అని అక్కడి నుంచి మొదలుపెట్టి, నాయన ఏమైంది, నాయన ఏమైంది, భరత ఏమైంది నీకు? నాన్నను పోగొట్టుకున్నావు, అన్న దూరం అయిపోయాడు, నిన్ను చూసుకొని బ్రతుకుతున్నావు, నీకు ఏమైనా మేము సహించలేము, ఏం జరిగింది నాయన, ఏం జరిగింది చెప్పు చెప్పు చెప్పు. అమ్మా అన్ని ఇక్కడ పడుకున్నాడండి, ఇక్కడ పడుకున్నాడట మా అన్న.
ఈ కట్టికి నేల మీద పడుకున్నాడటమ్మా అన్న, మర్రె పాలు జుట్టుకున్నాడటమ్మా తలకి. ఇదిగో ఈ గుహుడు చెప్తున్నాడు నాకు ఇదంతా సచ్చేత. నిన్ను గనక రణములు అంటే యుద్ధంలో గనక రాముడు ఎదురుగా చూచాడు అని అంటే చాలు, నీ జీవితం అయిపోయింది అనుకో. సరేనా? తదంతం తవ జీవితం, నీ జీవితం అక్కడ ముగిసిపోయిందని అర్థం. ఇప్పటి వరకు ఎంతో మంది నువ్వు చెప్పుంటావు, అలాంటి వాడు అనుకుంటున్నావేమో. సత్యధర్మ పరాక్రమ, కేవలం పరాక్రమమే కాదు, ఆయన వెనక సత్య ధర్మాలు కూడా ఉన్నాయి. రామో విగ్రహవాన్ ధర్మ, పోతపోసేటటువంటి ధర్మ స్వరూపం రాముడంటే. నా మాట విను అన్న మాటను నేను కాదనడానికి అవకాశం లేదు, ఆయనకి ఏది జరగదు, నా మాట విను అని చెబుతున్నాడు. అప్పుడు ఇంతవరకు వచ్చిన తర్వాత ఒక్కసారి విజృంభణ. ఏంటిరా ఇంతగా నేను చెబుతున్నాను పోవడం లేదంటే ఇప్పుడు అర్థమవుతా ఉంది. ఇన్ని సంవత్సరాలకి 13 సంవత్సరాలకు నాకు అర్థమవుతా ఉంది. మొట్టమొదటే అయోధ్యలో మా తోడ నువ్వు ఎందుకు బయలుదేరావో నాకు అర్థమవుతా ఉంది. భయంకరం. నువ్వు ఏదో మనసులో పెట్టుకొని వచ్చావు. ధర్మాత్ముడైనటువంటి రాముడికి ఎట్లాంటి నీచులు తమ్ములుగా తయారయ్యారా. ఒకడు రాజ్యాన్ని తీసుకుంటే ఇంకొకడు ధర్మపత్ని కోసం చూస్తున్నాడు. వదినా నువ్వు నాకు దేవతమ్మా. ఎంత మాటల్లో ఎంత మాటన్నా. నువ్వు నా దేవతవ గనక, తల్లి కన్నా నాకు ఎక్కువ గనక నీకు నేను సమాధానం చెప్పడం లేదు. శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నా. రాముడికి ఏమి కాలేదు, మనకేదో ఆపదలు రాబోతా ఉన్నాయి. తల్లి నా మాట విను, నన్ను వెళ్ళొద్దు, నన్ను ఇక్కడి నుంచి వెళ్ళమని చెప్పొద్దు. నిన్ను రక్షించేటువంటి భాగ్యాన్ని నాకు కల్పించు, నీ బిడ్డలాంటి వాణ్ణి. మళ్ళీ అన్నది, ఒరే దుష్టుడా, క్లియర్గా కనబడిపోతా ఉందిరా, నిజం చెప్పు, నువ్వు భరతుడు కలిసి ఆలోచించారా లేదా ఇదంతా? వాల్మీకి రామాయణం నేను మాట్లాడేది, అవాల్మీకలు కాదు. నువ్వు భరతుడు కలిసి పన్నినటువంటి పన్నాగం రా ఇదంతా. మొట్టమొదటి నేను రాజ్యాన్ని కాజేస్తాను, ఆ తర్వాత నువ్వు కూడా వెళ్ళు, సేవ చేసినట్టుగా నటించు, రాముడు మరణించేటట్టుగా చూడు, సీతని నువ్వు అనుభవిస్తూగానే. కెన్ ఎనీవన్ ఇమాజిన్ దిస్? అప్పుడు అలా చూచాడు, గుండె పగిలిపోయింది. ఏం చేయాలని అర్థం కావడం లేదు. అందులో రాముడు ధర్మాత్ముడు, ధర్మాత్మ, సత్యపరాక్రమ. ఒకవేళ వెళ్ళాడనుకో, ఎవడరా నిన్ను రమ్మన్నదని అడుగుతాడు. ఇది సంఘర్షణ. అది అడకత్తెరలో పోకచెక్కలాగా ఉంది పరిస్థితి. ఇక్కడేమో ఈవిడింత భయంకరంగా తిడుతూ ఉంది, దారుణంగా. సపోజ్ వెళ్ళాడనుకోండి అక్కడికి, ఏరా లక్ష్మణ, జ్యేష్ఠ భ్రాత పితృసమ, తండ్రి లాంటి వాడిని, నా మాట మీద నీకు లేదా? నీకు మొదటే చెప్పాను కదా, ఎట్టి పరిస్థితుల్లో సీతను వదలొద్దని చెప్పాను. ఎందుకు వదిలొచ్చావని అడిగితే ఏం చెప్పాలి? రాముడిని కన్విన్స్ చేయలేం, జరుగుతుంది అది కూడా ఒప్పుకోడు. ఈ లోపల రాముడు అంటాడు. రాముడు అన్నాడు, చూడు నీకెందుకు ధర్మం విషయం వాలి, నీకెందుకు ధర్మం? అధర్మంగా చరించేవాడు కూడా ధర్మాన్ని గురించి ఉపన్యాసాలు చెబితే ఏం కావాలి ఈ ప్రపంచం చెప్పు, నీకెందుకు ధర్మం? నీకు తెలియదా? చూడు, మరదల్ని బిడ్డలాగా చూసుకోవాలి, కోడల్ని బిడ్డలాగా చూసుకోవాలి, తమ్ముణ్ణి కొడుకులాగా చూసుకోవాలి అని నీకు తెలియదా? ఇది ధర్మశాస్త్రం కదా. తమ్ముడు కొడుకు అయినప్పుడు జ్యేష్ఠ భ్రాతకి, కొడుకు భార్య ఏమవుతుంది? కోడలు. కోడల్ని తీసుకెళ్లి కాపురం చేయాలనుకునేటువంటి నీచుడు నువ్వు ధర్మాన్ని గురించి మాట్లాడతావా? కనుక నువ్వు అడుగడుగున చేసింది అధర్మమే గనక నిన్ను నేను వధించాను. సరేనా? ఇది ధర్మం. అటు ఇక్ష్వాకువంశం నుంచి చూసినా ధర్మమే, ఇటు మానవ కోణంలో నుంచి చూసినా ధర్మమే. నీకు ధర్మమే లేదు, నువ్వు ధర్మం ఉందని మాట్లాడితే నువ్వు చేసిన కార్యాలు అధర్మంగా ఉన్నాయి గనక అటు చూసినా కూడా ధర్మమే. అందుకని నేను నిన్ను చంపాల్సి వచ్చింది, చంపాను. ఎందుకో తెలుసా? అమ్మా అని పిలిచే ఆమెను అపహరించుకొని వచ్చాడు ఈ నీచుడు. కనుక అమ్మా అని ఒకవైపు పిలిచి మాతా
అని పిలిచి సీతమ్మని ఎక్కడ పంచవటిలో అక్కడి నుంచి అపహరించుకొని వచ్చిన తర్వాత అమ్మ అనేటువంటి పిలుపుతో తీసుకొని వచ్చి ఇట్లా కష్టపెట్టేటువంటి నీచుడు ఉండేటువంటి చోట అమ్మ అనే పదానికి అర్థం లేదని సీతమ్మ తన డిక్షనరీలో చెరిపేసి ఉంటుంది ఆ పదాన్ని. కనుక నేను ఏం చేయాలి, ఏ భాషలో మాట్లాడాలి, ఎలా చేయాలి, అమ్మకి ఎట్లా కన్వే చేయాలి, ఇది చూడండి ఎంత తపన, ఎంత తపన. ఇక్కడ మళ్ళీ గురుదేవుడిగా మనకు శోభిస్తాడు అని ఒక్కసారి ఆలోచించాడట. మళ్ళీ నమోస్తు రామాయ సలక్ష్మణాయ, మళ్ళీ రాముడికి నమస్కారం చేసుకున్నాడు. ఇంక ఇదంతా అవసరం లేదు, నేనేదో రాముడి మీద భారం వేసేసి రామ రామ జయ శ్రీరామ వాస్ బార్న్ జయ జయ రామ్ టు డెస్ట్రాయ్ రావణ సీతారాం. సీతమ్మకి తెలీదు, నాకు తెలీదు లాంగ్వేజ్. శ్రీరామ వాస్ బర్న్ జయ జయ రామ్ టు డెస్ట్రాయ్ రావణ సీతారాం. కైకేయి దేవి జయ జయ రామ్ గాట్ బోన్స్ ఫ్రమ్ దశరథ సీతారాం. కైకేయి దేవి జయ జయ రామ్ got boons from Dasharatha Sitaram. Rama went Jaya Jaya Ram to Dandaka forest Sitaram. Rama went Jaya Jaya Ram to Dandaka forest Sitaram. Ravana came now Jaya Jaya Ram and took away Sita, Sitaram. Ravana came now Jaya Jaya Ram and took away Sita, Sitaram. Rama killed Vali, Jaya Jaya Ram. Rama killed Vali, Jaya Jaya Ram and enthroned Sugriva Sitaram. Rama killed Vali, Jaya Jaya Ram and enthroned Sugriva Sitaram. Hanuman crossed the sea, Jaya Jaya Ram and reached Lanka Sitaram. Rama Rama Jaya Raja Ram, Rama Rama Jaya Sitaram. Rama Rama Jaya Raja Ram, Rama Rama Jaya Sitaram. Rama Rama Jaya Raja Ram, Rama Rama Jaya Sitaram. Immediately Sita looked at him. ఇంత ఇలా అంటూ ఉన్న సమయంలోనే హనుమంతుడు వెళ్ళి ఒక్కసారి ఎగిరి, వాడు అనుకోలే ఎగరతాడని, ఎగిరి పోయి ఛాతి మీద కొట్టాడు. ఇట్లా పిడికిలు బిగించి రావణాసుడికి ఫస్ట్ దెబ్బ పడింది ఆంజనేయ స్వామి ఛాతి మీద కొట్టాడు. ఛాతి మీద ఎప్పుడైతే కొట్టాడో ఇట్లా అన్నాడట వాడు. 10 తలలు ఊగాయి ఇట్లా ఊగి ఏమన్నాడు తెలుసా? వాల్మీకి రామాయణంలో భేష్ గెట్టాడేనో, ఎందుకంటే అట్లుందా దెబ్బ, చిన్నవాడికి తెలుసు. నేను ఏమనుకున్నాను, గట్టివాడువని అని అన్నాడట. దిగస్తూ ఎవరు? హనుమంతుడు. నువ్వు గట్టివాడవేనే, నువ్వు బాగా మంచివాడవేనే, నువ్వు మంచి బలిష్ఠుడివి, శక్తివంతుడివేనే, నేను ఊహించలేదే అని అన్నప్పుడు ఏం చేయాలి? సంతోషపడాలి కదా. దిగస్తు మమ వీర్యస్య చే, నా శక్తే చే, నాదొక శక్తే చీ, నాదొక బలమా, నాదొక పరాక్రమమా, ధిక్కారం, దిగస్తు. రావణాసురుడు అన్ని విచిత్రంగానే ఉంటాయి. ఇదేంది ఇది? మళ్ళీ నేను అప్రిషియేట్ చేశాను కదా, బహుశా నా లాంగ్వేజ్ ఏమైనా అర్థం కాలేదా? ధికస్తు మమ వీర్యస్య, ఎందుకో తెలుసా? యత్వం జీవసి రావణ, నేను కొట్టిన తరువాత నువ్వు బతికి
నన్ను పొగడతా ఉండవంటే నాదొక పరాక్రమ ఒక్క దెబ్బకు పోయి నిన్ను అపహరించిన ఆ దశకంఠుడిని ముక్కలు ముక్కలుగా నరికేశాను. ఇక్ష్వాకు వంశంలో కళంకం అనేది ఉండకూడదు. సగర మాందాతాది మహాత్ములంతా కూడా భగీరథుడు, దిలీపుడు, దశరథుడు పరిపాలించినటువంటి ఆ రాజ్యానికి కళంకం రాకూడదనేటువంటి ఉద్దేశం చేత వాడిని సర్వనాశనం చేసేశాను. విజయాన్ని సాధించాను. పెద్దవాళ్ళకి కీర్తి తెచ్చిపెట్టాను. ముఖ్యంగా నా మనసులో నా వంశ ప్రతిష్టే ఉండింది, నువ్వు కాదు. ఈ కార్యంలో క్షణానికి నాకు కంటికి రెప్పలాగా నా తమ్ముడు లక్ష్మణుడు నన్ను కాపాడాడు. నా కార్యంలో ఈ యొక్క మహత్తరమైనటువంటి ఈ కార్యంలో సముద్రాన్ని దాటి లంకను కాల్చేసి వచ్చాడు నా బంటు హనుమంతుడు. సుగ్రీవుడు నా కోసం ఎంతో త్యాగం చేశాడు. విభీషణుడు కూడా అందరినీ వదులుకొని వచ్చాడు. అన్నను కూడా వదిలేసి నా వైపు నిలబడ్డాడు. ఇటువంటి మహాత్ములు, ధర్మాత్ములు అందరూ నా వైపు నిలబడడం వల్లనే ఇంత నేను సాధించగలిగాను. నా వంశ ప్రతిష్ఠ నిలబెట్టగలిగాను. సంవత్సరం రోజులు లంకలో నువ్వు ఉన్నావు. దశకంఠుడు దుష్టుడు, నిరంతరం స్త్రీల వాంఛతోనే జీవితాన్ని గడిపేటువంటి ఆ రావణాసురుడి యొక్క ఒడిలో నువ్వు పడుకున్నావు. ఇట్ ఈస్ ఫ్రమ్ వాల్మీకి రామాయణ ప్లీజ్. మత్తెక్కిన వాడి చూపుని నువ్వు పాలన చేశావు. ధర్మానికి ప్రతిరూపంగా ఉండేటువంటి వంశంలో ఆవిర్భవించేటువంటి నేను నీతో కలిసి జీవించలేనిక. నువ్వు నాకు అవసరం లేదు. నువ్వు నాకు భార్యగావు. చెబుతున్నాను నేను. వీళ్ళందరూ నా దగ్గర ఉన్న వాళ్ళు ధర్మాత్ములే. వాడి దగ్గర ఉన్న వాళ్ళు దుష్టాత్ములు, కానీ నా దగ్గర ఉన్న వాళ్ళందరూ ధర్మాత్ములే. సీత, విభీషణుడు, విభీషణసు ధర్మాత్మ, సుగ్రీవుడు మహాధర్మాత్ముడు, నా తమ్ముడు లక్ష్మణుడు, ఇంకొక తమ్ముడు భరతుడు అక్కడ ఉన్నాడు, మరొక తమ్ముడు శత్రుఘ్నుడు కూడా అక్కడ ఉన్నాడు. వీళ్లల్లో ఎవరి దగ్గరకు నువ్వు వెళ్ళదలుచుకున్నా నాకు అభ్యంతరం లేదు. నాకు మాత్రం నువ్వు వద్దు. గుండెలు పగిలి మాట్లాడు. రామా, నువ్వు ధర్మాత్ముడివి, నువ్వు గొప్ప వైదుష్యం కలిగిన వాడివి, నువ్వు గొప్ప విద్యావంతుడివి, గొప్ప కులంలో పుట్టావు, అర్థమవుతుంది. కానీ ఒక సర్వసామాన్యమైనటువంటి ఒక నీచ మానవుడు నీచ స్త్రీతో మాట్లాడతాడే, అటువంటి భాషతో మాట్లాడుతున్నావు నువ్వు. నేను ఊహించలేదు నేను ఎప్పుడు కూడా. ఇంతగా దిగజారుతావని నువ్వు ఎప్పుడు ఊహించలేదు. వాడు నన్ను పట్టుకున్నాడా? ఏ విరాధుడు పట్టుకోలేదే? అరణ్యవాసంలో ఎంటర్ అయినప్పుడు అరణ్యకాండలో చెప్పాం కదా, విరాధుడు పట్టుకోలే నన్ను. మీరు పొండ్రా అని మిమ్మల్ని ఇద్దరిని, రామలక్ష్మణుల్ని నన్ను తీసుకొని ఒడిలోకి తీసుకొని వాడు ఇలా పెట్టుకున్న రోజు అంత ఎత్తున నిలబడి నువ్వు నీ తమ్ముడు చూస్తూనే ఉన్నారా లేదా? మరి వాడు నన్ను తాకాడు కదా. వాడు నన్ను తాకిన తర్వాత ఎట్లా నాతో నువ్వు మళ్ళీ ఇన్ని సంవత్సరాలు ఉన్నావు? చిత్రకూటంలో ఎట్లా ఉన్నావు నాతో కలిసి? ఓహో, నువ్వు చూస్తూ ఉంటే తాకచ్చు నాయనా, నువ్వు చూడకుండా ఉంటే తాకితే నేను తప్పు చేసిన దాన్నే. ఎంత నీచంగా ఆలోచిస్తున్నావు నువ్వు. ఇక్ష్వాకు వంశంలో ఇలాంటి వాడు, ఇలా ఆలోచించేవాడు ఉంటాడా చెప్పు? కానీ నీ ఇష్టం, నీ జీవితం. నేను ఎలాంటి వాడినో ఎలాంటి దానో నాకు తెలుసు అని ఇక నేను ఎక్కువగా మాట్లాడదలుచుకోలేదు. నువ్వు సుఖంగా ఉండడమే నాకు కావాలి. నన్ను వాడు ఎత్తుకొని పోతూ ఉంటే నిస్సహాయురాలి నేను ఏం చేయగలను గనక నేను వాడిని ఎత్తుకొని పోమని నేను చెప్పానా? మరి అక్కడ విరాధులు ఎత్తుకోకపోతే నువ్వే చూసావు కదా. ఇలా మాట్లాడుతూ ఉన్నావే నువ్వు. కనుక రామా, నీ జీవితం అట్లాగే నువ్వు చూసుకోదలుచుకుంటే పర్వాలేదు. లక్ష్మణ అన్నది ఏమన్నా మనకేమో దొరుకుంది. మళ్ళీ దండం పెట్టాడు. వెళ్ళి దండం పెట్టే ఇంకా అవసరం లేదు ఈ ప్రపంచానికి. నేను రాముడు ఇంత మాట అన్న తరువాత ఈ ప్రపంచంలో నేను బ్రతకాల్సిన అవసరం లేదు నాయన. చితిరగిలిచ్చి పోవుగాక. వాస్తవం చెప్తున్నా,
ఈ తల్లికి మించినటువంటి పతివ్రతను మళ్ళీ ఈ ప్రపంచంలో చూడలే. అది నాకు తెలుసు నాకు, అది ప్రపంచానికి తెలియదు, నాకు తెలుసు, అది నాకు తెలుసు. నా సీత అగ్ని కన్నా పవిత్రమైందని నాకు తెలుసు. నా సీత మీద గనక చెయ్యి వేశాడా రావణాసురుడు, వాడు బుగ్గైపోతాడని తెలుసు, బూడిదైపోతాడని తెలుసు. ఎవరు నువ్వు? నా సీత అంటే ఎవరు? నా సీత ముందు పుట్టిన తర్వాత నువ్వు పుట్టావు, అగ్నిదేవుడిని. క్యా బాత్ హై. సీత. లెట్ ఆల్ దీస్ పీపుల్ మిస్అండర్స్టాండ్ మీ. నేను వీళ్ళకి అర్థమవుతున్నా సీత? నీకు తెలీదు, నిన్ను నేను అనుమానిస్తానా? నువ్వు ఎవరో నాకు తెలీదు. కానీ రాముడంతటి వాడు 1 సంవత్సరం దుష్టుడు, కామతృష్ణ కలిగినటువంటి రావణాసురుడి యొక్క లంకలో ఉన్న తరువాత సిగ్గు లేకుండా మళ్ళీ తీసుకొచ్చి తన దగ్గర పెట్టుకున్నాడని ఈ లోకులు అనేటువంటి మాట ఒక అవకాశం వాళ్ళకి ఇవ్వకూడదని, విమర్శకు అవకాశం ఇవ్వకూడదని, నీ పాతివ్రత్యాన్ని నిరూపించాలని, అది కూడా 10 మందిలోనే జరగాలని, ఆ తర్వాత నిన్ను తీసుకుపోవాలని ఇది నా హృదయంలో ఉన్నది కనుక నేను నిన్ను గురించి ఇలా మాట్లాడే కానీ నిన్ను గురించి నాకు తెలియదు అంటావా? ఓ అని అరుస్తూ ఉండరు వానర్ వీరులంతా, రాముడికి జయ అని. వాస్తవం కూడా అదే. కానీ ఇంత జరిగినా మళ్ళీ అన్నారు కదా, అది సమాజం అంటే. మళ్ళీ అన్నారు కదా. హనుమంతుడు కదులుతూ ఉండాడు, ప్రజలు రకరకాలుగా చిందు కూడా రాము రాము రామయితి రాము రాము రామయితి ప్రజానాం అభవన్ కథ. రాము పల్లకి రాము రాము రామయితి ప్రజానాం అభవన్ కథ. రాము 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 రామయితి ప్రజానాం అభవన్ కథ. భజే విశేష సుందరం సమస్త పాపఖండనం స్వభక్త చిత్తరంజనం సదైవ రామమద్వయం. భజే విశేష సుందరం సమస్త పాపఖండనం స్వభక్త చిత్తరంజనం సదైవ రామమద్వయం. జటాకలాపశోభితం సమస్త పాపనాశకం స్వభక్త భీతి భంజనం భజేహ రామమద్వయం. నిజస్వరూప బోధకం కృపాకరం భవాపహం సమం శివం నిరంజనం భజేహ రామమద్వయం. నిజస్వరూప బోధకం కృపాకరం భవాపహం సమం శివం నిరంజనం భజేహ రామమద్వయం. అసత్ప్రపంచ కల్పితం యనామ రూప వాస్తవం నిరాకృతిం నిరామయం భజేహ రామమద్వయం.